హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామని. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు: గరం మసాలా, సాజీరా, పట్ట, మిరియాలు, లవంగాలు, ఇలాచీ అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. చికెన్ శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో అల్లం పేస్ట్ అవి వేసుకోవాలి. పసుపు. నేను చికెన్ కర్రీ కోసం తెచ్చారండి మా వారు. అయితే పిల్లలు చికెన్ బిర్యానీ కావాలని చెప్తే నేను అలాగా చిన్న ముక్కలతోనే బిర్యానీ చేసేసానండి. పసుపు, కారము, ధనియాల పౌడరు, ఉప్పు అన్నీ వేసుకోవాలండి. కప్పు పెరుగు తీసుకున్నా అండి. 4 నిమ్మకాయల రసం అండి. క్వాంటిటీని బట్టి నిమ్మకాయలు రసం పెంచుకోవచ్చండి. ధనియాల పౌడరు, కస్తూరి మేతి, ఇందాక చూపెట్టిన గరం మసాలా పౌడర్ అండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకొని చిల్లీ పేస్ట్ అండి. చిల్లీ పేస్ట్ వేసుకొని అన్నీ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అండి, సన్నగా తరిగిన ఆనియన్స్ ఫ్రై చేసుకొని అది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. తగినంత ఆయిల్ అండి. ఆయిల్ చూసుకొని వేసుకోండి, మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి. మొత్తం మంచిగా ముక్కనే పట్టినట్టు కలుపుకోవాలండి. అది బిర్యానీ చేస్తామని ఒక 1 అవర్ ముందు ఇవన్నీ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 1 అవర్ ముందు పెట్టేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ కూడా బాగా వస్తుందండి. 1 అవర్ ముందు పెట్టేసుకుంటే ముక్క కూడా ఉప్పు కారం అనేది మంచిగా పట్టేస్తుందండి. మంచిగా అది కలిపేసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే వేసేసుకోవాలండి. నాకు టేస్ట్లో కొద్దిగా ఉప్పు తక్కువ వచ్చిందంట, టేస్ట్ తక్కువ పడ్డదండి. ఉప్పు వేసుకున్నానండి. మీరు కూడా చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. మీ బాస్మతి రైస్ అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగేసుకొని నానబెట్టేసుకోవాలండి. పక్కన ఓ 2 టైమ్ వాటర్స్తో కడిగేసుకోవాలండి. కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది 1.5 కిలో బియ్యం అండి, కిలో చికెన్ అండి. 1.5 కిలో బియ్యం, కిలో చికెన్ వేసానండి. దాంట్లో వేసారు వాటర్ వేసేసుకొని దాంట్లో గరం మసాలాలు వేసుకొని 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకోవాలండి. లేకపోతే ఉప్పు వేసుకోకపోతే సప్పగా అయిపోతుందండి. స్టవ్ మీద పెట్టేసుకొని ఎసరు వచ్చే వరకు, ఎసరు రాలేదు, ఎసరు వచ్చిన తర్వాత వేసేసుకోవాలండి. అది సిమ్ పెట్టేశానండి, అందుకే ఎసరు వచ్చినట్టు కనబడట్లేదు. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. 70% ఉడికే వరకు ఉంచాలండి స్టవ్ మీద బియ్యాన్ని. 70% ఉడికిన తర్వాత నీరు మొత్తం వంపేసుకోవాలి. వార్చేసుకోవాలి గంజిని. చూసుకోవాలండి దాన్ని, అది పాత బియ్యమా కొత్త బియ్యం అని చూసుకొని ఉడకనియాలండి. కొత్త బియ్యం అయితే పలుకు మీద దించేసుకోవాలి. ఇది పాత బియ్యం కాబట్టి 70% ఉడకబెట్టినండి. మంచిగా ఉడికిన తర్వాత అది ఇందాక మసాలాలన్నీ కలిపి పెట్టాను కదండి. ఒకసారి నూనె మొత్తం పైకి వచ్చింది, లైట్గా కలిసినట్టు చేసేసుకుంటే ఆయిల్ మొత్తం కింద కూడా వెళ్ళిపోతుందండి. అలా చేయకపోతే అడుగంటిపోతుందండి. అందుకని కాసేపు అలా కలిపినట్టు చేస్తే నూనె మొత్తం కిందకి కూడా వెళ్ళిపోతుందండి. చేసిన తర్వాత ఇందాక వంపిన బియ్యాన్ని దాంట్లో వేసేసుకోవాలండి. వేడి వేడిగా ఉంటుందండి, అప్పుడే వేసేసుకోవాలి. లేట్ చేస్తే బియ్యం ఇలా మెత్తగా అయిపోతుందండి. అందుకే వెంటనే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసుకొని సరి సమానంగా చేసేసుకోవాలండి. వేసేసుకొని వేడి వేడిగా జాగ్రత్తగా వేసుకోవాలి. అది బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా మొత్తం దాని మీద పట్టించేసుకోవాలి. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అవైలబుల్ ఉంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నిమ్మకాయ కావాలంటే, ఇంకా పుల్లగా కావాలంటే కొద్దిగా నిమ్మకాయ కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్లో అయితే నిమ్మకాయ సరిపోయిందని నేను వేసేసుకోలేదు. కొద్దిగా కలర్ అండి వాటర్లో వేసుకుంటే కలర్ఫుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడటానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. తీసి మొత్తం దమ్ పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద 40 మినిట్స్ పెట్టాలండి. అలా బరువు పెడితే ఆవిరి అనేది బయటికి రాదండి. ఫుల్లో ఒక 5-10 మినిట్స్ పెట్టేసుకొని తర్వాత సిమ్లో 40 మినిట్స్ మొత్తం కలిపేసి 40 మినిట్స్ అండి పెట్టేసుకొని తీసేసుకోవాలండి. లోపల ముక్క ఉడికిందా ఉడకలేదా అని చూసేసుకోవాలండి. తీసి ఉడకకపోతే ఒక 5-10 మినిట్స్ పెట్టేసుకోవాలండి. అలా కలిపి చూసేసుకుంటే ఆ నీరు మొత్తం ఇంకిపోయిందా, ముక్క ఉడికిందో లేదో మనకు అర్థమైపోతుందండి. అలా తీసి చూసేసుకొని అలా టేస్ట్ బాగా వచ్చేసిందండి. కలర్ఫుల్గా వచ్చేసింది. పీసులు కూడా ఉడికిపోయాయి. టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. ఇష్టంగా తిన్నారు పిల్లలైతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.